దళిత నాయకుడిని అత్యంత దారుణంగా కొట్టి చంపేసిన తర్వాత కనీసం అంత్యక్రియలు కూడా అలౌ చేయని పరిస్థితి ఎట్లా చూస్తారు? రాష్ట్ర ప్రజలంతా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్రాంతి కల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాము, రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు ఏ విధంగా మరి మన పల్నాడు జిల్లాలో పిన్నెలి గ్రామంలో ఈ మంద సాల్మన్ అనే వ్యక్తిని అతని భార్య బాలేకపోతే ఇంటికి వచ్చి తన భార్యకి చూపిద్దాము, అతని భార్యని చూసుకుందాము, ఆల్రెడీ బయట ఉంటున్న అతను గ్రామానికి తిరిగి వస్తే ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎగబడి రాడ్లతో కొట్టి సాల్మన్ ని చంపారో రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా చూశారు. మరి కొట్టం బిట్టాడుతూ కొన ప్రాణాల మీద ఉన్నటువంటి మరి అతని బంధువులు అతని హాస్పిటల్ కు తీసుకువెళ్తూ పోలీసులకు ఫోన్ చేస్తే ఏమన్నారు ఈ పోలీసులు ఏమన్నారు? ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని ఊర్లోకి, ఎందుకు వచ్చారు అని పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుర్మార్గం పోలీసులు మాట్లాడుతూ ఉంది. పోలీసులు ఇదేనా మాట్లాడాల్సింది? ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది రాష్ట్రంలో? పల్నాడులో ఏం జరుగుతూ ఉంది? ఇదా పోలీసులు మాట్లాడాల్సింది? ఈ రోజున 200 మంది పిన్నెలి గ్రామాన్ని వదిలేసి బయట ఉంటే లా అండ్ ఆర్డర్ కాపాడుతూ రండి, ధైర్యంగా ఈ గ్రామంలో ఉండండి, శాంతి భద్రతలు మేము కాపాడుతామని ఆ కుటుంబ బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద లేదా? ఈ ప్రభుత్వానికి కాదా? ఇంతకుముందు జరిగిందా ఇట్లా? ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు 200 మంది కుటుంబాలు బయట ఉంటే ఒక వ్యక్తి పండగ పూట భార్యకు బాలేదని చూసుకుందామని గ్రామానికి తిరిగి వస్తే పిన్నెలి గ్రామానికి రాకూడదా? పోలీసులు బెదిరిస్తారా? ఇంట్లో సొంత ఇంటికి రాకూడదా? సాల్మన్ అనే వ్యక్తి సొంత ఇంటికి వస్తే చంపుతారా? ఏమవుతుంది? ఏమనుకుంటున్నారు ఈ పోలీసులు? ఎల్లకాలం మీరే ఉంటారా? పైగా ఇతనికి గాయపడిన ఆల్రెడీ అతను కోమాల్లో ఉంటే పోలీసులు సాల్మన్ మీద కేసు కట్టారు. ఎంత దుర్మార్గం ఇది? డెమోక్రసీ ఉందా ఈ రాష్ట్రంలో? ఏమవుతుంది? తర్వాత తన ప్రాణాలు కోల్పోతాడు, అతని పరిస్థితి బాగాలేదని చివరికి చంపిన వాళ్ళ మీద ఏదో చిన్న కేసు కడతారు. మేము డిమాండ్ చేస్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే ఎవరైతే నిందితులు ఉన్నారో సాల్మన్ ని చంపినటువంటి వ్యక్తుల మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అలాగే ఎవరైతే ఈ పోలీసులు ఈ దాచపల్లి సిఐ ఎస్ఐ ఉన్నారో గాయపడిన వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళు పైగా దెబ్బలు తగిన వాళ్ళ మీదకే చనిపోయిన అతని మీదకే ఏదైతే కేసు కట్టారో వీళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. మొత్తం చూస్తున్నాం మనము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చూడు ఈ రెడ్ బుక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఒకవైపేమో పొలిటికల్ గవర్నెన్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడుంది పొలిటికల్ గవర్నెన్స్? రెడ్ బుక్ గవర్నెన్స్ అమలు చేస్తా ఉన్నారు. రెడ్ బుక్ అడ్మినిస్ట్రేషన్ ని కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 18 నెలలు అయిపోయింది, ఇంకా కూడా ఈ రెడ్ బుక్ అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. నిన్న చూసాము మరి ఈ పరిస్థితి అంతా కూడా మహేష్ గారు పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి అండగా ఉండి ఏ విధంగా అక్కడ వాళ్ళ ఆ ఫ్యూనరల్ జరపడానికి అక్కడికి వెళ్తుంటే ఏ విధంగా అడ్డం పడ్డారు పోలీసులు, ఏ విధంగా కుటుంబ సభ్యులు గానీ ఆ గ్రామస్తుల్ని కట్టడి చేసి అక్కడ ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టు క్రియేట్ చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అయినా కూడా మహేష్ గారు నిన్న గట్టిగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయాన్ని తెలుసుకుని ఆ ఫ్యామిలీని పరామర్శించారు. ఆ ఫ్యామిలీకి 5 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేశారు. మరి వారి యొక్క కండోలెన్సెస్ ని కూడా ఆ ఫ్యామిలీకి తెలియజేశారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, ఇమీడియట్ గా తక్షణమే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ పోలీసుల్ని సస్పెండ్ చేయాలి. క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గాని కార్యకర్తల మీద గాని ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా, టీడీపీ వాళ్ళు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంత పెద్ద నాయకులైనా కార్యకర్తలైనా సరే, అది పోలీసులైనా సరే, ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టము, దాన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తాము, చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేస్తున్నాం.